గతంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనాలోచిత విధానాలతో గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపారు అంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గూడూరు వచ్చిన సందర్భంలో గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతామంటూ వాగ్దానం చేశారు అని వెంటనే వారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని గూడూరు నియోజకవర్గంలోని అఖిలపక్ష పార్టీ నాయకులు అన్నారు. గూడూరులో అంబేద్కర్ భవనంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీ నాయకుల సమావేశం ఈ అంశంపైన పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా చేసి గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసులరెడ్డి, వేమయ్య, సిపిఎం నాయకులు మణి, కలేష, ఎంబిటి చంద్రయ్య, టీడీపీ నాయకులు పులిమి సీనయ్య మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ప్రభుత్వాలు గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండిన దాన్ని తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. అప్పుడు తిరుపతి జిల్లా వద్దు, నెల్లూరు 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 100 కిలోమీటర్ల దూరంలో కలిపితే మాకు ఇబ్బంది, ఆర్థికంగా కానీ అట్లే సాంఘికంగా మొత్తం పోవాలన్నా రావాలన్న ఇబ్బంది అని చెప్పి అనేక మొరపెట్టుకున్నప్పటికీ అప్పుడు వినలేదు. అవి చాలా జిల్లాలు చేసేదానికి వాళ్ళు గూడూరుని తిరుపతి కలిపితే ఇప్పుడు ఈ 3 ఏళ్ళు 2 ఏళ్ళు చూసినప్పుడు చాలామంది కూడా డాక్టర్లు, లాయర్లు, వ్యాపారస్తులు, మిగతా వాళ్ళు, రాజకీయ పార్టీల వాళ్ళు అందరూ కూడా దాన్ని అనుభవించారు. అనుభవించిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే చాలా దూరంనా అదే ఇది అని సాగుతుంది. అంతకుముందు మనం జరిపినప్పుడు ఐక్యంగా తెలుగుదేశం, అట్నే బీఎస్పీ, అదేవిధంగా ప్రజా సంఘాలు, సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ కలిసి ఈ ఉద్యమం మీద కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి ఉద్యమాలు చేశారు. ఇంచుమించు 40 రోజుల దాకా టవర్ క్లాక్ కాడ పెద్ద ఎత్తున కార్యక్రమం జరిపాం. దాంట్లో తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా మద్దతు ఇచ్చింది. ఆ రోజులు ఉన్న పరిస్థితుల్లో వచ్చి వాళ్ళు కూడా పాల్గొన్నారు. సరే, ఇప్పుడు అధికారంలోకి వస్తే ఇటీవల ప్రచారంలో కానీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ అందరూ కూడా చెప్పారు, ఏదో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలుపుతామని చెప్పారు. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు వాగ్దానం చేశారు. అవి జరుగుతూ ఉన్నాయి. సరే, దాంట్లో భాగంగా ఇటీవల కాలంలో ఏంటంటే తెలుగుదేశం అధికారంలో వచ్చిన తర్వాత సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఏంటంటే అసెంబ్లీలో కూడా దాన్ని మామూలుగా చెప్పిందే కాకుండా అసెంబ్లీలో కూడా రేట్ చేసి ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈయన చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసి ఖచ్చితంగా చేయాలా, అది పాలసీ మ్యాటర్ అన్నట్టు చెప్తూ దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు చెప్తున్నారు. ఇబ్బందులు ఉంటాయి కాదండంలా, ఎందుకంటే దానికని చేసేటప్పుడు ఆలోచించాలి ప్రభుత్వాలు. ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే ఆ రకంగా చేసేసి ఈరోజు ఏంటంటే ప్రభుత్వం చేస్తామని అంటుంది. కానీ అది కాలయాపన కాకుండా తొందరగా చేయాలని చెప్పే ఉద్దేశంతో మళ్ళీ గత ఏర్పడ్డ కమిటీలు ఈరోజు మళ్ళీ అందరూ కూడా లాయర్లు కానీ డాక్టర్లు కానీ అందరూ కూడా దాన్ని కోరుకుంటున్నారు. ఇదేంటంటే ఖచ్చితంగా పాల్గొనాలని. అదే రౌండ్ టేబుల్ సమావేశం రేపు 5వ తారీఖు షాజీ మంజిల్లో 10 గంటలకు జరుగుతుంది. ఈ 10 గంటలకు అందరూ కూడా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా న్యాయస్థానాలు, అదేవిధంగా డాక్టర్లు వీళ్ళందరికీ కూడా చెప్పున్నాం. వీళ్ళు కూడా పాల్గొని వాళ్ళ అభిప్రాయాలు చెప్పి ఇది రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇది సక్సెస్ అయ్యేటట్టుగా ప్రయత్నించాలా. అదేవిధంగా దాంట్లో ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్పి కార్యక్రమం దీర్ఘకాలిక కార్యక్రమం తీసుకోవాలని మా అభిప్రాయం. ఇప్పుడు మేము అనుకునే దాంట్లో వచ్చేవాడికి గూడూరులో టవర్ క్లాక్ సెంటర్లో ఒక ఏదికేసి షామియానా వేసి కనీసం ఒక 20 రోజులు 10 రోజులు జరపాలనేది రోజువారీ కార్యక్రమం. కాబట్టి దాన్ని కూడా మనం ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేయాలా. దానికని తెలుగుదేశం పార్టీ ముఖ్యులు, నాయకులు, మాజీ కౌన్సిలర్లు, అనేక సార్లు కౌన్సిలర్లు అయిన వ్యక్తులు వాళ్ళు కూడా వచ్చున్నారు. దీనికి వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం కలిసి మాట్లాడుకునేందుకు ఇక్కడ సిపిఐ ఆఫీస్ ముందు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి కానీ అంతకుముందు కానీ గూడూరు ప్రాంతాన్ని నెల్లూరుకు దగ్గరగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు, వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని
నెల్లూరులోనే ఉంచాలని చెప్పేసి నెల్లూరు జిల్లాలో ఆ రోజుల్లో చేయడం జరిగింది. జిల్లా మార్పు దిశగా ప్రయాణించేటప్పుడు ప్రజల యొక్క మనోభావాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపము అదేవిధంగా సంస్కృతి సంప్రదాయాలను ఏమీ పరిగణలోకి తీసుకోకుండా సుదూర ప్రాంతమైనటువంటి తిరుపతి జిల్లాలో కలపడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఇక్కడంతా కూడా ప్రజలు భావిస్తున్నటువంటి సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది కాదు. వైఎస్ఆర్సీపీ నిర్ణయాన్ని అందరూ కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే గూడూరు ప్రాంతాన్ని, గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుదామని చెప్పి మన గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. అదే పనిగా మన శాసనసభ్యులు గారు శాసనసభలో గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పేసి ప్రస్తావించడం, అదేవిధంగా ఆయన గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేందుకు ఆయన తీసుకున్నటువంటి చొరవని మనందరం కూడా అభినందిస్తూ ఆయన మనోభావాలను వ్యక్తపరచడానికోసరంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉంది. దాన్ని జిల్లా పునర్వ్యవస్థీకరణ జరిగేటప్పుడు మన గూడూరుని తిరుపతి జిల్లాలో కలిపేశారు. దానివల్ల గత ఎమ్మెల్యే అయితే ప్రజాభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా గూడూరు నెల్లూరులో కలపాలని చెప్పాడు. ఇప్పుడు మా ప్రజాభిప్రాయాలన్నింటినీ కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో వెలుగెత్తి చాటి మా ప్రజలు ఈ విధంగా కోరుకున్నాను. మొట్టమొదట ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని ప్రజల మనోభావాలు వ్యక్తపరిచేదానికోసరంగా మా పాసం సునీల్ గారు ఎమ్మెల్యే గారు మా ప్రజాభిప్రాయాన్ని తెలియజేసినందుకు ఆయనకి సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా గూడూరు ప్రజలకి నైసర్గిక స్వరూపంగా భాషాపరంగా అంతా కూడా బంధుత్వాలు కానీ సంప్రదాయాలు అన్నీ కూడా నెల్లూరు జిల్లాతో ఎక్కువ లింక్ ఉంది. తిరుపతి జిల్లాని ఒకరోజు తమిళనాడు బార్డర్ అట్లా వెళ్ళిపోయేటట్టుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యూషన్, ఇక్కడ ఉన్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు అత్యంత పేద వర్గానికి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళందరూ ప్రజా సమస్యల మీద, వారి సమస్యల మీద సుదీర్ఘం పోవాలంటే వాడి కూలికి డబ్బులు మానుకొని, వాడి పని మానుకొని వాడు ఆ దూరం పోయి అధికారిని కలవాల్సి వస్తుంది. అది ఒక రెవెన్యూ సంబంధించిన విషయాలే కాకుండా విద్యా సంబంధించిన విషయాలు, వ్యాపార సంబంధించిన విషయాలు కానీ ప్రతి విషయం కూడా హెడ్ క్వార్టర్ తిరుపతిలో ఉన్నందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి దీన్ని గతంలో తెలియజేశాము. దానికి సంబంధించిన ధర్నా కార్యక్రమాలు కూడా అన్ని పార్టీలు చేశారు. ఇప్పుడు పాలనలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూడా మేము అధికారాన్ని వస్తే తప్పనిసరిగా గూడూరు నెల్లూరులో కలుపుతాన్ని హామీ ఇచ్చినారు. కాబట్టి ప్రజాభిష్టాల మేరకు ఇప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా గూడూరు నెల్లూరులో కలపాలని కోరుకుంటూ సెలవు. బహుజన సభ ఇప్పుడు గతంలో నెల్లూరు జిల్లాలోకి ఈ గూడూరు నియోజకవర్గం కలవాలని మేము దగ్గర ఒక నెల పాటు ఉన్న ఎమ్మెల్యేతో కలిసి ప్రజా ఉద్యమం జరిగింది. దీంట్లో భాగంగానే అప్పటి ఎమ్మెల్యే ఆయన స్థాయి చాలదు కాబట్టి అది జరగలేదు. ఎందుకంటే సర్వేపల్లి, రాపూరు ఈ ప్రాంతం అంతా వాళ్ళు రాజకీయ నాయకులు బలం ఉన్నవాళ్ళు కాబట్టి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ కలుపుకుంది. కానీ బలం లేక ఈయన వదిలేశాడు. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ఎమ్మెల్యే గారు మొన్న అసెంబ్లీలో కూడా తను ప్రస్తావించి ఇది జరగాలని కోరాడు. అందుకని ముందుగా కూడా సిపిఎం పార్టీ తరఫున ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ప్రజా పోరాటాలు ఎప్పుడు నిరంతరం జరుగుతుంటాయి. అది గౌరవించి పోతేనే ఆ రాజకీయ పార్టీలు కానీ మనుగడ ఉంటుందని మేము తెలియజేస్తూ నెల్లూరు జిల్లాలో జరిగేదానికి పోరాటాలకి మా మద్దతు మేము తెలియజేస్తున్నాం. ప్రజానీకానికి నమస్తే. మనకు తెలుసు, వందల ఏళ్ల చరిత్ర కలిగిన మన జిల్లా దాదాపు బ్రిటిష్ పరిపాలన నుంచి కూడా మనకు నెల్లూరు కేంద్రంగా ఉండి హెడ్ క్వార్టర్గా ఉంది. హెచ్ఓడి అంతా ఇక్కడే మనకు దగ్గరలో ఒక అరగంట ప్రయాణం చేస్తే వచ్చే ఏర్పాటు. అక్కడ మనం
జిల్లా ఉన్నతాధికారులందరూ కూడా కలుసుకునే అవకాశం మనకు ఉండింది. కానీ గత పాలకులు, గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అనాలోచిత నిర్ణయాలు ఆయన మొత్తం ఆలోచన చేయడు. మరి ప్రతిపక్షాలతో కాదు, అసలు ఆయన పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలతో కూడా చర్చించి మంచి చెడ్డ ఏం చేయాలి, దీనిపైన మీ అభిప్రాయాలు ఏంది అడిగే ఆలోచన ఆయనకి లేదు. దుందుడుగ్గా అనాలోచితంగా ఈ గూడూరుని తీసుకెళ్ళి తిరుపతి జిల్లా కేంద్రంగా కలపడం జరిగింది. దానిపైన అందరూ చెప్పినట్లు మనం చాలా కేంద్రంలో ఇక గూడూరు సెంటర్లో ఆందోళన జరిపాం. అందులో ప్రథమంగా ఇప్పుడు మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ముఖ్య పాత్ర వహించి దాన్ని కండక్ట్ చేసి అన్ని పార్టీలతో కూడా సమీకరణ జరిపి చేశారు. కానీ మనం చేసినా కూడా దాన్ని వాళ్ళు ఆ నిర్ణయాన్ని మార్చుకోకుండా ప్రభుత్వం దీన్ని గూడూరుని తిరుపతిలో కలపడం జరిగింది. తర్వాత కూడా దాన్ని మర్చిపోకుండా మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఇక్కడ ఆ ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారిని అంటే అప్పటి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఇక్కడ గూడూరు రావడం జరిగింది. వారి దృష్టికి తీసుకుపోయి వేలాది మంది ప్రజల సమక్షంలో వాళ్ళు గూడూరుని పరిశీలిస్తాం, మేము మళ్ళా నెల్లూరులో కలిపేదానికి చెప్పి వాళ్ళు మనకు గూడూరు ప్రజానీకానికి మన ఎమ్మెల్యే ద్వారా విజ్ఞప్తి చేస్తూ మా కాళేశ్వరన్న గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాల. దీనికోసం గత ప్రభుత్వంలో మేమందరం కూడా కలిసి అనేక పోరాటాలు చేసాం. ఆ క్రమంలోనే మా మాజీ శాసనసభ్యులు, అప్పటి మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం శాసనసభ్యుల యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేమి, మా లోకేష్ బాబు అయితేమి, అదే అందరూ కూడా ఈరోజు గూడూరుని నెల్లూరులో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగానే మన అసెంబ్లీలో మన శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారు మన జరిగిన శాసనసభ్యులు చాలా గట్టిగా అడిగారు, మమ్మల్ని గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలుపుతాము అని చెప్పని ఆ రోజు మన లోకేష్ బాబు గారు, అదేవిధంగా మీరు కూడా మా సీఎం గారు కూడా హామీ ఇచ్చారు. సార్, అది మాకు చాలా అవసరము. గూడూరు నెల్లూరు 36 కిలోమీటర్లు ఉంటే గూడూరు తిరుపతి 100 కిలోమీటర్లు ఉంది. గూడూరుకి నెల్లూరు నుంచి ఏదైనా సమస్యల మీద వచ్చిపోవాలంటే మా వాళ్ళకి యాక్సెస్ చాలా బాగా ఉంటుంది. తిరుపతికి పోవాలన్నా, తిరుపతి కలెక్టర్ ఆఫీస్కి పోవాలన్నా, ఏ నుంచి తిరుపతికి పోవడం ఒక ఎత్తు అయితే, తిరుపతి బస్టాండ్ నుంచి అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్కి పోవడం అనేది ఒక పెద్ద ప్రయాసగా నిలబడుతుంది. కాబట్టి మా అందరూ కూడా మమ్మల్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలపండి అని చెప్పని ఆ రోజు మన సునీల్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా గూడూరుని నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాలో కలిపినప్పటి నుంచి కూడా ప్రజలు అనేక కష్టాలు, ఇక్కడ రాజకీయ నాయకులు కూడా కష్టాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఎత్తుకుంటే గతంలో నెల్లూరు అంటే ఈజీగా పోయి ఇచ్చేవాళ్ళు. ఈరోజు తిరుపతికి పోవాలంటే ఒక రోజంతా వాళ్ళ పని మానుకుని తిరుపతి పోయాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఉపాధ్యాయులు, అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వెంటనే గూడూరుని నెల్లూరులో కలపమంచి మా శాసనసభ్యులు వారు ఆ రోజు కార్యాలయంలో